ఎస్ఐ గారు ఆ సమాచారం మేరకు వాళ్ళ సిబ్బందితో అదేవిధంగా ఎంఆర్ఓ గారిని మిగతా సిబ్బంది కూడా తీసుకెళ్ళి అక్కడికి చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా ఇలాగా ఏదైతే మారేడుమిల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు వ్యక్తి మారేడుమిల్లి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎవరైతే మారేడుమిల్లి వెళ్ళారో బళ్ళారి కీర్తిరాజు ఇతని మీద గతంలో కూడా గంజా కేసు కదా ఉండి పిఎస్ ఉంది. అదేవిధంగా కుమ్మరెడ్డి సత్యనారాయణ దొమ్మర్ సత్య అంటారు. ఇతని మీద కూడా గంజా కేసు లేదు కానీ కైకలూరు, ఆకువీడు, చల్లపల్లి ఇట్లో కొట్లాట కేసు ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాలలో కొట్లాట కేసు, ఆకువీళ్ళు అటంటో మటర్ కేసు ఉంది. ఇది కాకుండా కొమ్ము పెద్దిరాజు, తోకలరాజు అన్న వాళ్ళు కూడా నేరచరిత్ర లేకపోయినప్పటికీ వీళ్ళు 5 కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమిల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్తో స్కెచ్ చేసే వీళ్ళందరూ. ఇందులో మెయిన్ కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో అతను 24వ తారీఖు నాడు, ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమిల్లి వెళ్ళి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలు అని కొనుక్కొని రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చిన గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ 5 కూడా వాటర్ వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు అతనికి. సో అది పంచుకునే క్రమంలో మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళపైన క్యాచ్ చేసిన తర్వాత NDPS యాక్ట్ నమోదు చేయడం జరిగింది, క్రైమ్ నెంబర్ 118/20 ప్రకారం. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కూడా రిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం మా అధికారులతో ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రీసెంట్గా గంజాయిని టెస్ట్ చేసి కిట్లు కూడా వచ్చాయి మాకు. ఎవరైతే ఓపెన్ ప్లేస్లో కానీ ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా మనం వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేశారో లేదో తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ మనం టెస్ట్ చేసి ఆ కిట్స్ ద్వారా ఇమీడియట్లీ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే అతను డ్రగ్ తీసుకున్నట్టుగా ధృవీకరించి కేసు కట్టడం జరుగుతుంది. ఇందులోని భాగంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ ఐడి పార్టీ కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి సమాచారం తెలుసుకొని మంచిగా క్యాచ్ చేసినందుకు ఎస్పీ గారు కూడా అదేవిధంగా డిఎస్పీ గారు కూడా అభినందనలు తెలియజేశారు. 2 కేజీల 600 గ్రాములు సీజ్ చేసి కూడా జరిగిందండి గంజాయి. అదేవిధంగా 4 సెల్ ఫోన్లు అండి. అదే మీడియా రిపోర్ట్లో జరిగింది.